సంచార జాతుల కష్టాలన్నీ ఒకేలా ఉన్నాయి. బీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో ఏ వర్గానికి ఉపకులం ఉన్నవాళ్ళైనా కనీసం ప్రధాన కులంతో కూడా కలిపే అవకాశం ఉండటం లేదు. వారిని ఎవరూ కలుపుకోవడం లేదు. దీంతో తాము పుట్టి పెరిగిన సమాజంలోనే ఏలియన్స్లా బతకాల్సిన పరిస్థితి వారిది. అలాంటి వారిలో మరిన్ని జాతుల జీవితాలను ఇప్పుడు చూద్దాం. సంచార జాతుల్లో మనకు బాగా తెలిసిన వారు గంగిరెద్దుల వారు. వీరి జీవితం కూడా ఈ పశువు మాదిరిగానే ఉంది. నోరు లేని జీవి. ఈ జీవితాన్ని ఈ జీవి ఆధారంగానే వెల్లదీస్తారు. నివసించేందుకు ఇల్లు లేదు. అడపాదడప చదువుకున్న కొందరు అటు ఇటుగా ఉన్న జీవితాలే తప్ప అద్భుతమైన జీవితాలు కానీ మెరుగైన జీవితం కానీ వీరికి లేనేలేదు. ఈ గంగిరెద్దుకు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఈ గంగిరెద్దును నమ్ముకొని బతకడానికి వారి జీవితం మొత్తం సరిపోతుంది. సంచార జాతుల్లో గంగిరెద్దులు, పూసలవారు, కాటిపాపలు బీసీ ఉపకులాలుగా ఉన్నాయి. వారిలో చాలా మందికి ప్రభుత్వ గుర్తింపు లేదు. గంగిరెద్దుల వారు ఇప్పటికే యాచనతోనే జీవిస్తున్నారు. వీరి జనాభా కూడా తగ్గిపోతోంది. కొందరు కులం చెప్పుకోటానికి ఇబ్బంది పడి వేరే కులం పేరు చెప్పుకుంటున్నారని సంచార జాతుల సంఘం నాయకులు జహంగీర్ పాషా చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గంగిరెద్దుల వారి జనాభా 20,717 మంది. వీరిలో 2 మాత్రమే పై స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. 161 మంది మాత్రం కింది స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న వారు పెరుగుతున్నారు. కుల వృత్తి కూడా క్రమంగా కనుమరుగైపోతోంది. వేరే పనుల్లోకి వెళ్లిపోవటంతో వీరితో ఉన్న సాహిత్యం, చరిత్ర కూడా కాలగర్భంలో కలిసిపోతోంది. ఏ కులాలు గంగిరెద్దును పట్టుకుని ఆడించుకున్నాం సార్. ఫీజులు కట్టలేక, ఇక ప్రైవేట్లో బతకలేక, ఇంకా ఉన్నప్పుడు కూలీ లేనప్పుడు ఊరికే ఉండాలి సార్. ఇప్పుడు దీనికి ట్రైనింగ్ ఇవ్వాలంటే 50,000 అవుతాయి. ఇంకా దానికి జీవితం, నీళ్లు, మేత, గడ్డి ఏమైనా సంబంధం మనకు లేకుంటుంది. ఇక అట్లా రిసిప్ట్ రాసిస్తారు. ఇది తగ్గింది సార్ చాలా. 100% 10 పైసలు ఉంటున్నాం. మరో కులం పూసలవారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా మంది హ్యాకర్లుగా జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వ గుర్తింపు లేదు. గుర్తింపు ఉన్నా పథకాలు అందటం లేదని వారు చెప్తున్నారు. వీరి జనాభా ఉమ్మడి రాష్ట్రంలో 42,000 మంది. ఇందులో 37 మంది పై స్థాయి అధికారులుగా ఉన్నారు. 829 మంది కింది స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. హ్యాకర్లుగా సంచార జీవితంలో ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మాకు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేవు, ఏవి లేవు. మా బతులు బాజారు బతుకులైనాయి. మాకైతే ఏది అవకాశం చేయలేదు. మాకు బయట ఎవరు చూస్తున్నారు సార్ మమ్మల్ని. మాకు వాళ్ళకి మేము ఇల్లు ఇస్తాం కానీ మాకు ఇల్లు వాళ్ళు ఇచ్చేటట్టు లేదు. ఇండ్లు కట్టిస్తున్నారు, ఇండ్లు లేవు, ఏవి లేవు. రేషన్ కార్డు మీద కూడా 8 కిలోల బియ్యం ఇస్తున్నారు. మాకు గ్యాస్ వస్తలేదు, ఏది వస్తలేరు. మాకు ఏది బతుకుదేరు మీదగా మాకు ఏది ఆధారం లేకుండా చేశారు సార్. ఫైనాన్సులు కట్టి మా చేతులు రెక్కలు ముక్కలు చేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఈ ఫైనాన్సులు తేవాలి. ఫైనాన్సులు తెచ్చిన దాంట్లో రూపాయి ఆటన మిగిలితే మా పిల్లల చదువులు ఏం చదివించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేసి బతకాలో మాకు ఇవే ఉంది సార్. ఇదే ఫైనాన్సులు, ఈ సామాన్ తెచ్చుకొని బతకాలి. అందులో రూపాయి ఆటన మిగిలితే కిరాయి కట్టాలి, బతుకోవాలా సార్. మాకు సంచార జీవితంలో దుర్భరంగా జీవిస్తున్న వారిలో కాటిపాపల వారు ఉన్నారు. చిలక జోస్యంతో వీరు పొట్ట పోసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన స్థాయికి వీరి జనాభా పడిపోవటంతో త్వరలోనే అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి వీరి జనాభా 3,084 మంది మాత్రమే. వారిలో 30 మంది పై స్థాయి అధికారులు, 140 మంది చిన్న ఉద్యోగులు ఉన్నారు. వీరికి తెలిసిన విజ్ఞానం చిలక జోస్యం మాత్రమే కాదు, పురాణాలు, ఇతిహాసాలను వీరు పొల్లుపోకుండా చెప్తారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆసువుగా వినిపిస్తారు. వీరిలో కొందరికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయి. కానీ ప్రభుత్వ పథకాలు చేరడం లేదు. ఇంకా శాస్త్రం చెప్పేది ఇంకా ఏం లేదు సార్. ఇక మా పిల్లలకి ఏం ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మా పెద్దల నుంచి తాత ముత్తాతల నుంచి ఇదే. ఎస్సీ ఉపకులాల్లో బుడగ జంగాలు కూడా దయనీయమైన స్థితిలో జీవిస్తున్నారు. రామాయణం, మహాభారతం, పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నిలిచే
బాలనాగమ్మ కథ, కాంభోజ రాజు కథలు, స్థానిక రాజ సంస్థానాల కథలను సంగీత వాయిద్యాలపై అద్భుతంగా వినిపిస్తారు. వీరిలో చదువుకున్నవారు చాలా తక్కువ. వీరి పిల్లల్లో చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. సరైన వైద్య సౌకర్యాలు అందక చిన్న వయసులోనే చనిపోతున్నారు. వృత్తికి ఆదరణ లేక యాచనతోనే వీరి జీవితాలు సాగుతున్నాయి. సీత దొరకదేమి సేతు తండ్రి శ్రీరామయ్య ఎందు ఓదు అయ్యా ఎందుకు ఎందుకు చింతిళ్ళదరు రాముల వారు నిమిషంబుగా సీతని ఇప్పుడే నరేంద్ర ఒక్క నిమిషంలా నీకు చెప్పగలగనా అంటే అయ్యయ్యో కళ్యాణికి కారణకర్తనే నాకే తెలియదు సీతాదేవి జాడలు నీకు తెలిసిన ఆంజనేయ వాయుమేఘముల పోలు వరసతా వినుమా పోతవా ఆంజనేయ అంటే ఆంజనేయుడు అంటాడు నీ నీల నాపై చూపగలిగితేను ఒక్క నిమిషముల నీకు. ఉపకులాల్లో చాలా కులాల వారిపై దొంగలు అన్న ముద్ర పడింది. దీంతో మొండిబండ, బుడగజంగం, పక్కీర్లకు ఇప్పటికీ పోలీసుల వేధింపులు తప్పడం లేదు. బతకడానికి మార్గం లేకపోయినా కేవలం కులం కారణంగా వీరు అదనంగా మరిన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిపై దొంగలుగా ముద్ర వేస్తే ఇప్పటికీ ప్రభుత్వాలు పరోక్షంగా అదే ముద్రను కొనసాగిస్తున్నాయి. దీంతో సంచార జాతుల వారు మానసికంగా సమాజానికి దూరమైపోతున్నారు. ఈ ప్రభావం సమాజంలో ఎదగాల్సిన వారి పిల్లలపై పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇటీవల సమగ్ర సర్వేలో సంచార జాతుల వివరాలు తీసుకోవటం వారికి కొత్త ఆశలు కల్పిస్తోంది. స్థిర నివాసం, చదువుకునే అవకాశాలు కల్పించినా తాము అందరితో పాటు ఎదుగుతామని సంచార ప్రజలు చెప్తున్నారు. వారికి ఆ అవకాశం కల్పించాల్సింది మన ప్రభుత్వం, సమాజమే. అమ్మ అడుకోనివ్వదు, తాను పెట్టదు. అచ్చంగా ఇలాగే ఉంది సంచార జాతుల జీవన పరిస్థితి. అడుకోవడానికి వెళ్తే సమాజం సహకరించడం లేదు. సొంతంగా బతుకుదామంటే ఆదాయ అవకాశం, వనరు అంతకన్నా లేదు. ప్రభుత్వం అసలే పట్టించుకోదు. తావు విడిచి తావు ఏడాదిలో 2 సార్లు స్థలాన్ని మార్చాల్సి వస్తుంది. నిత్యం సంచరిస్తున్న ఈ జీవులు స్థిరంగా ఉన్నప్పటికీ కూడా సమాజం గుర్తించలేదు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా వీరి పేర్లు ఎక్కడ నమోదై లేవు. కష్టాలు మాత్రం వీరిని వెన్నంటే వస్తున్నాయి.